కొత్తగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. దిద్దుబాటు ఫిర్యాదు శ్రీవారి లడ్డు వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి. ఎలాంటి ఆధారం లేకుండా సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు. బాబు తీరుపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఆగ్రహం. తప్పు జరిగి ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీత. ఒత్తిడి తట్టుకోలేక ఎట్టకేలకు ఏఆర్ ఫుడ్స్పై పోలీసులకు ఫిర్యాదు. 2 నెలల తర్వాత వాడని నెయ్యిపై ఫిర్యాదు చేసిన టీటీడీ జీఎం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఫిర్యాదు చేసి వస్తున్న జీఎం మురళీకృష్ణ. దిద్దుబాటు ఫిర్యాదు అంటారు దీన్ని వాస్తవంగా. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి స్టెప్స్ లేకుండా ఆయన ఒక పొలిటికల్ విమర్శ చేసిండు పత్రికలలో టీవీలలో. దాని తర్వాత ఈ ఎపిసోడ్ అంతా స్టార్ట్ అయింది. వాస్తవంగా తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిందని తెలిసిన అధికారి పోయి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కదా బయటికి తెలిసేది. ముఖ్యమంత్రికి ఎట్ట తెలుస్తుంది? ముఖ్యమంత్రి ఎట్ట స్పందిస్తారు దానిపైన? ఫస్ట్ కంప్లైంట్ చేయించాలి కదా. కంప్లైంట్ చేయించిన తర్వాత ముఖ్యమంత్రి దానికి సంబంధిత మంత్రుల అధికారులు స్పందించాలి. కానీ ఆయన స్పందించిన తర్వాత కంప్లైంట్లు, ఆయన స్పందించిన తర్వాత సిట్లు, ఆయన స్పందనకు అనుగుణంగా సిట్లు ఏర్పాటైనవి. ఆయన స్పందనకు అనుగుణంగా పాంప్లెట్ పత్రికలు లాంటి కొన్ని కరపత్రాలు వార్తలు రాసినాయి, టీవీలు వార్తలు వేసినాయి. ఇవాళ నిన్న కంప్లైంట్ చేశారు. అనివార్యమైన పరిస్థితుల్లో కంప్లైంట్ చేశారు. ఎందుకంటే పదే పదే ప్రశ్న తలెత్తుతుంది. ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు అడుగుతున్నారు. జులైలో ఎప్పుడో జరిగితే సెప్టెంబర్ దాకా ఏం చేశారు? ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే కంటే ముందు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది ఓన్లీ ప్రెస్ మీట్ పబ్లిసిటీ అపచారమా, నిజమైన అపచారం జరిగిందా, కావాలని చేస్తారా అనేది ఒక అనుమానం ప్రజల్లోకి వచ్చింది, భక్తులలో. అనుమానాన్ని బాగొట్టడానికి నానా తంటాలు పడుతుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సిట్టు, ఇంకొక వైపు కంప్లైంట్, రేపు ఇంకొక వైపు అవసరమైతే వైఎస్ఆర్సీపీ హయాంలో పనిచేసిన అధికారులకి, చైర్మన్లకి, డైరెక్టర్లకి నోటీసులు పంపిన ఆశ్చర్యం లేదు. ఇవన్నీ ఏంటంటే మాఫీ చేసుకునే కార్యక్రమం. ఏదో ఫట్మంట అన్నాడు,